ఒక కొడుకుని ఒకలాగా ఇంకో కొడుకుని ఇంకోలాగా చూసేటోళ్ళకి ఈ వీడియో నువ్వు ఒక్కరినే అనొచ్చు కదా, ఇద్దరు ముగ్గురు ఎందుకు నీకు? అంటే నీ లవ్, కేర్, అఫెక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తం ఒక్క కొడుకుకే అంకితం అని ఇట్లా భీష్మించి కూర్చున్నావు కదా, అట్లాంటిది నీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎందుకు? ఒకరిని మాత్రం నెత్తి మీద పెట్టుకుంటావు. అంటే వాడు ఇంకెవరైనా చంపేసి వచ్చినా సరే చంపినవా, ఎంత బాగా చంపినావు, నా కొడుకే అన్నట్టు మెచ్చుకుంటావు. ఇంకో కొడుకేమో అసలు నీకు పుట్టిండా లేకపోతే చెత్తకుండలో దొరికిండా అన్నట్టు చూసావు అనమాట. అంటే తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా? ఇక్కడ ఇంకా విచిత్రమైన కథ ఏంటంటే, ఏ కొడుకైతే బద్మాష్ గాడో, ఏ కొడుకైతే సెల్ఫిషో, ఏ కొడుకైతే ఆస్తి కోసమో లేకపోతే వేరే అవసరాల కోసమో తల్లిదండ్రులని వాడుకోవాలని చూస్తారో ఆ కొడుకుకి రాజభోగాలు దొరుకుతాయి. ఇంకో కొడుకు ఉంటాడు కదా, ఎవరైతే సెల్ఫ్లెస్సో, నా తల్లి నా తండ్రి దేవతలతో సమానం, దేవుడితో సమానం, వాళ్ళని మంచిగా చూసుకోవాలి అని మంచిగా ఉన్న కొడుకుని దేకరు. వాస్తవం ఏంది, నిజాలేంది, అబద్ధాలేంది తెలిసి చేస్తారా, తెలియక